హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కృష్ణాష్టమికి మనం పిల్లలకి ఎలాగా పెద్ద పంచులే కదా బేసికల్ గా మన దగ్గర ఉంటాయి, ఇంత పెద్ద పంచుని కూడా చిన్న పిల్లలకి ఎలాగా కట్టొచ్చు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్ గానా. సో అయితే అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి సో దట్ ఇట్ విల్ రీచ్ టు మెనీ పీపుల్ అనమాట. వీడు నా కొడుకు చూడండి, సబ్స్క్రైబ్ నోట్ చెప్తుంటే ఎలా చూస్తున్నాడో. సో ఫస్ట్ ఏదైతే మనకి పంచి ఉన్నదో పంచిని హాఫ్ గా పెట్టుకోవాలి, రెండు పక్కల కూడా ఈక్వల్స్ రావాలన్నమాట. సో ఈక్వల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ ఇలా పెట్టి మంచిగా ముడి వేసేయండి. సో ముడి వేయటం వల్ల ఏంటంటే టైట్ గా ఉంటుంది, జారదన్నమాట పంచె. ఓకేనా? ఇది చూసి అందరూ చేస్తారు. సో ఇలాగా పంచిని నాట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు హాఫ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు హాఫ్స్ ని కూడా మనము కాళ్ళ మధ్యలో నుంచి వెనక్కి పంపించాలన్నమాట. కనిపిస్తుంది, అది దగ్గరికి ఉంది కదా అందుకని. ముందుకి కాదు, ఇది లెన్స్ పెద్దది కదా, కెమెరా కదా, ఫోన్ అయితే దగ్గరికి పెట్టాలి. సో ఇప్పుడు ఈ రెండు కాళ్ళని కూడా కాళ్ళ మధ్యలోంచి పంచిని బయటికి తీయాలి. ఓకే, నాకు గుర్తుంది. తిరుగు. సో ఇప్పుడు ఇలా తిరిగారు కదా, తిప్పిన తర్వాత రెండింటిని కూడా ఫస్ట్ ఇలాగా సెపరేట్ చేసేసుకోండి. సో సెపరేట్ చేసుకుంటే చూడండి ఇలాగా. ఓకే, అలా నించుని ఉందమ్మా. సో ఇప్పుడు సెపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత కావాల్స్తే అంత ఇక్కడ మనం ఉంచుకొని, ఇది ఉంది కదా దీన్ని నీట్గా ఇక్కడ ఇలాగా నీట్గా లోపలికి పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, సో లోపలికి దీన్ని ఇలా పెట్టుకున్నాము. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు సరిగ్గా ఉంచుకోరు కదా, కాబట్టి అక్కడ మనం పిన్ చేసుకోవాలి. సో ఎలా పిన్ చేసుకోవాలి అన్నది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇదిగోండి, సో ఇక్కడికి ఇలాగా పెట్టేసి నువ్వు బాగుండు మహదేవ్ బాబు ముందుకి. సో ఇప్పుడు ఇక్కడ మనము పిన్ చేసుకోవాలి. సో ముందు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని పిన్ పెట్టేస్తాం. సో ఒక పిన్ తీసుకున్నాను నేను, లోపటి నుంచి నీట్గా దీన్ని పిన్ చేసుకున్నాను. సో దట్ ఏంటంటే అది ఇంకా అలా సెక్యూర్డ్ గా ఉండిపోతుంది అనమాట, రాదు. పిల్లలు కొంచెం గెంతుతా ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళతో జారిపోయే ప్రమాదం. జారిపోయిందంటే ఇప్పుడు స్కూళ్ళకి వాటికి పంపిస్తాం పిల్లల్ని, ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు ఉంచండి. ఇక్కడ కాళ్ళ దగ్గర లిఫ్ట్ చేసుకోవాలన్నమాట. తిరుగు. సో ఇప్పుడు చూడండి, ఫ్రంట్ మనకి ఇలా వచ్చిందా. ఇప్పుడు దీన్ని మనము కుచ్చుల కింద తీసుకోవాలి. సో ఇది లోపలికి ఉంటుంది ఈ పార్ట్. ఓకే, దీన్ని ఇలాగా మనం శారీకి ప్లీట్స్ పెడతామా, సో అలాగా పెట్టేటప్పుడు నించోండి. సో ఎక్సెస్ వస్తూ ఉంటుంది క్లాత్, ఎక్సెస్ వచ్చిన క్లాత్ ఎక్సెస్ వచ్చిన దగ్గర మీదకి పెట్టుకోండి. సో ఇక్కడ ఇది ఇలాగా మీదకు ఉండేలా చూసుకోండి. సో దట్ ఇక్కడ మనకి ఇక్కడ ఇలా ఎలివేట్ అవుతుంది అనమాట, ఇలా బయటికి కనిపిస్తుంది. ఇది ఇలా పట్టుకోండి. పట్టుకో. ఓకే, హ్యాపీ. టైట్ గానే ఉంటది, అలాగే ఉండాలి. నేను నా క్లయింట్స్ నైనా సాటిస్ఫై చేయగలను, కానీ మా ఇంట్లో వాళ్ళని నేను సాటిస్ఫై చేయలేను. వీళ్ళని చాలా చెప్తారు, బయట అందరూ మనం చెప్పినవి వింటారు, ఇంట్లో పిల్లలు మాత్రం మనం చెప్పిన వాటికి వంకలు పెడతారు.
ఇది ఇలా పట్టుకో. సో ఇక్కడ వాటిని ఇలాగ అది అలా పట్టుకోమని చెప్పాను, లేదంటే మీ చేతి మీద ఉంచుకొని అయినా. ఇప్పుడు దీన్ని ఇలాగ ఇక్కడ పిన్ చేసుకోండి. సో పిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంక ఇది ఇలాగే ఉండిపోతుంది. బాగా పట్టుకో. సో ఇంతకన్నా ఇప్పుడు మా బాబు అంటే చెప్పింది నీ మాట అర్థం అవుతుంది కనుక, సో ఇంతకన్నా చిన్న పిల్లలు ఎవరైనా అయితే కనుక మీరు పక్కన ఎవరైనా ఇద్దరు కలిపి కట్టండి. ఒకరు కట్టడం కొంచెం కష్టం అవుతుంది. సో ఇక్కడ నేను దీన్ని పిన్ చేసేసుకున్నాను. సో ఓకే, చూడండి, తిరగము. సో ఫ్రంట్, సైడ్ పోర్షన్, బ్యాక్. చూసారా ఎంత పెద్ద పంచే, పెద్దవాళ్ళు కట్టుకోవడమే ఇబ్బంది, బట్ చిన్న పిల్లలకి మనము నీట్గా కట్టేయచ్చు అనమాట. సో దీన్ని ప్రస్తుతానికి అందాక ఇలాగా పక్కకి ఉంచుదాం. ఇప్పుడు ఈ పార్ట్, సో ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని అగైన్ ఈ పార్ట్ లోపలికి వస్తుంది. నీట్గా మనము ప్లీట్స్ పెట్టుకోవాలి. సో నించొని ప్లీట్స్ పెట్టుకోండి. ఓకే, దాన్ని లాగుతున్నానా? ఎందుకు లాగుతున్నావు దాన్ని? Hold it here. సో అగైన్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనము చూడండి, మీద ఇక్కడ ఇలాగా ప్లీట్స్ లాగా నేను సెట్ చేసుకుంటున్నాను, ప్రాపర్ గా రాకపోతే. సో అగైన్ దీన్ని నేను ఇక్కడ ఇలాగా సైడ్ కి పిన్ చేసుకుంటాను. సేమ్ అట ఎలా చేసుకున్నాను ఇటు అలాగే. బాగుండు. వద్దు పట్టుకో, వదులుకో. సో పిన్స్, ఇఫ్ ఇన్ ద కేస్ పిల్లలు బయట లోపల నుంచి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారంటే బయట నుంచి పెట్టుకోండి, పర్వాలేదు. చిన్న పిల్లలు కదా, కనిపించినా ఏమీ పెద్ద ప్రమాదం లేదు. సో ఇక్కడ నేను టైట్ గా ఉంది, బయట నుంచే పిన్ పెడుతున్నాను. ఇది ఎలాగో కనిపించదు కాబట్టి ప్రాబ్లం, నీ గుచ్చుకోదమ్మా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి పిన్స్ అయితే చేసేసుకున్నాం. సో చూడు ఒకసారి ఇలా తిరుగు రౌండ్ గా. సో చూడండి మొత్తం. ఇప్పుడు ఈ ఎక్సెస్ ఉన్నది కదా, ఈ పార్ట్ ని మనము టక్ చేస్తాం అనమాట. మామూలుగా కొంచెం పొడుగున్న అబ్బాయిల్లో అనుకోండి, మీరు ఈ పార్ట్ ని ఇక్కడ ఇలా దోపేయచ్చు, ఎక్సెస్ ఉండదు. ఈ పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి వీళ్ళకి అంత పర్సనాలిటీ ఉండదు, అంత హైట్ ఉండరు కాబట్టి వీళ్ళకి మనం ఏంటంటే దీన్ని మనము చుట్టేస్తాం అన్నమాట. చుట్టేసి టక్ చేసేయడమే. సో ఇది ఉంది కదా, సో ఇది టక్ చేసేటప్పుడు దీన్ని ఇలా మీద కుంచి చుట్టూ తిప్పి వెనకన ఎక్కడికి వస్తే అక్కడికి టక్ చేయండి. ఓకే, అలాగే ఇప్పుడు ఈ పార్ట్. సో ఈ పార్ట్ ని కూడా అగైన్ లేక ఈ పార్ట్ ని కూడా అగైన్ మీరు నీట్ గా టక్ చేసేసుకోండి బ్యాక్. సో ఇక్కడ మీరు టక్ చేసుకోను అనుకుంటే కనుక ఇలాగా బ్యాక్ తిప్పి ఇక్కడ పిన్ అయినా కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే జస్ట్ టక్ చేసుకుంటున్నాను, ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ మై కిడ్.
అలా ఉంచు, ఇప్పుడు నీకు చేస్తాను. సో ఇప్పుడు చూడండి, వాళ్ళు కరాటే చేసినా కూడా ఇంకా అది అవ్వదు. లెగ్ స్ట్రెచ్ చేసి చూపించు, లెగ్స్ ఇలా స్ట్రెచ్. సో చూడండి, మామూలుగా చాలు చాలు, అంత వద్దు. సో చూడండి, అది మహదే చుట్టూ తిరుగునానే ఇలా నెమ్మదిగా. సో చూసారా, వాళ్ళు ఎంత తిరిగినా ఏం చేసినా కూడా అది ఇంకా అసలు మారదన్నమాట. సో పంచ్ కట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫేస్ మేకప్. నేనైతే ఫస్ట్ టైం బాడీ పెయింటింగ్ చేస్తున్నాను అనమాట. సో మా బాబు మీదే కాబట్టి కొంచెం ఎటు వచ్చినా పర్వాలేదు అని చెప్పేసి ఒక చిన్న ట్రైల్ అయితే వేశాను. సో ఎలా వచ్చిందన్నది చూడండి. ఎక్కువ కలర్ని అయితే యూస్ చేయట్లేదు నేను, ఎందుకంటే చిన్నోడు కదా అండ్ అలవాటు లేనిది కూడా. సో అందుకని చెప్పేసి సో ఫస్ట్ అయితే నేను ఫేస్ని క్లెన్స్ చేస్తున్నాను. సో చిన్న వాళ్ళకి అవనివ్వండి, పెద్దవాళ్ళకి అవనివ్వండి, ఖచ్చితంగా స్కిన్ని ఫస్ట్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ క్రైలాన్లోని బ్లూ కలర్ యూస్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ టైం కదా, బాబు కూడా కొంచెం కోఆపరేట్ చేయడంలో ఇబ్బంది పెట్టాడు. సో ఎప్పుడైనా సరదాగా ఐ మేకప్ చేసేదాన్ని, కానీ మిగతా అంతా కూడా కొంచెం ఎప్పుడు లేదనమాట. ఐ షాడో చేసేదాన్ని, ఐ మేకప్ అంటే లైనర్స్ అవి కూడా కాదు. ఐ షాడో ప్రాక్టీస్ ఎప్పుడైనా తన మీద చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో క్లెన్స్ చేసుకున్నాను. వీళ్ళకి టోనర్స్ అవి ఏం అవసరం లేదు, మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. సో హిమాలయ బ్రాండ్ నుంచి మాయిశ్చరైజర్ తీసుకున్నాను, దాన్ని అప్లై చేస్తున్నాను. సో ఇదైతే ట్యుటోరియల్ లాగా ఏం కాదు, నేనే జస్ట్ ట్రైల్ వేసాను అనమాట. సో నాకు ఎప్పటి నుంచో కోరిక కృష్ణుడిలాగా బాడీ పెయింటింగ్ చేయాలి అని చెప్పేసాను. సో ఇప్పుడు ఫేస్కి ప్రైమర్ని నేను అప్లై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మ్యాటిఫైయింగ్ ప్రైమర్. మా వాడికి కూడా కొంచెం స్వెట్ అండ్ ఆయిలీనెస్ కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి మ్యాటిఫైయింగ్ ప్రైమర్ని నేను యూజ్ చేస్తున్నాను. సో ముందు నేను ధోతి కట్టడం చూపించాను కదా, పంచ, అది చాలా ఈజీగా అండ్ చాలా నీట్గా వస్తుంది అనమాట. పెద్ద పంచలు ఉండి చిన్నవి లేని వాళ్ళు అది ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి క్రైలాన్లోని సుప్రా కలర్ అనమాట. కలర్స్ ఉంటాయి ఇందులో. సో ఇందులోనే నేను కొంచెం బ్లెండింగ్ లిక్విడ్ వేసి ఫేస్ అంతా కూడా నేను దీన్ని అప్లై చేసుకుంటాను. సో నేను పార్ట్గా మేకప్ చేసుకుంటున్నాను, కంప్లీట్ బాడీ అంతా ఒకేసారి నేను చెయ్యట్లేదు. సో నేను అప్లై చేసి దాన్ని బ్రష్తోని బ్లెండర్తో నేను బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ సో దట్ ఇట్ విల్ రీచ్ టు మెనీ పీపుల్ అనమాట. సో టోటల్ ఫేస్ అంతా కూడా ఫస్ట్ నేను కంప్లీట్ చేసుకుంటాను, తర్వాత బాడీ అంతా కూడా కంప్లీట్ చేస్తాను. సో ఫేస్ అంతా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం జెంటిల్గానే బ్లెండ్ చేసుకోండి. ఈవెన్ పెద్దవాళ్ళకైనా జెంటిల్గానే బ్లెండ్ చేయాలి, చిన్నపిల్లలకి కూడా. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఇలాంటి గెటప్ వేసుకోవాలి అంటే కనుక క్లీన్ షేవ్ అనేది చేయాలి ఫేస్ని. సో చిన్నపిల్లలకి ఆ నీడ్ ఉండదు కనుక డైరెక్ట్గా మనము అప్లై చేసుకోవచ్చు. సో ఫేస్కి ఇది అప్లై చేసేసాను. ఇప్పుడు నేను ఐ షాడో వేస్తున్నాను. సో ఇది కొంచెం నాకు డార్క్ కలర్ వచ్చేసింది కాబట్టి నేను దాన్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేసి, అంటే దాని మీద కొంచెం బ్లూ కలర్ అప్లై చేస్తే న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట. న్యూట్రలైజ్ చేసి నేను మళ్ళీ పింక్ కలర్ వేసుకున్నాను అనమాట. సో కొంచెం ఇబ్బంది పెట్టేశాడు బాబు చేసేటప్పుడు, అంటే షూటింగ్ కదా ఇంకొంచెం జాగ్రత్తగా తీయాలి. సో వాడికి చిరాకు పడిపోయాడు మధ్యలో.
బట్ హౌఎవర్ వి మేనేజ్డ్ టు డూ. సో ఇప్పుడు నేను పింక్ కలర్ తీసుకొని వేసుకుంటున్నాను. సో కొంచెం అది కాసేపటికి ఎలాగో లైట్ అయిపోతుంది కనుక కొంచెం హెవీగా తీసుకొని వేసుకున్నాననమాట. ఇప్పుడు బ్రౌ ఫిల్ చేసుకుంటున్నాను. సో బ్రౌ రెగ్యులర్‌గా నేను ఫిల్ చేసుకునే హిలారీ రోడ్ దాంతోనే నేను ఫిల్ చేసుకుంటున్నాను. సో పౌడర్‌తో ఫిల్ చేసుకోవచ్చు. లేదు ఇంకా డార్క్‌గా కనపడాలి అనుకుంటే కనుక పొమేడ్‌తో కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో ఫిల్ చేసుకునేటప్పుడు షేప్ అనేది ప్రాపర్‌గా చూసుకోవాలి. సో న్యాచురల్ లైన్‌లోకి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ ఆల్రెడీ కలర్‌తో ఫిల్ అయిపోతుంది కాబట్టి చిన్న పిల్లలకి ఎక్కువ బ్రౌస్ ఉండవు కాబట్టి మీరు వేరే డిఫరెంట్ షేప్ కూడా ఇవ్వచ్చు. ఇది ఐలైనరు. లైనర్ వచ్చేసి నేను పొమేడ్ వాడుతున్నాను. యాంగులర్ బ్రష్ ఉంటుంది కదా! యాంగులర్ బ్రష్‌తోని లైనర్ అప్లై చేస్తున్నాననమాట. పిల్లలు కదా! కదిపించేస్తారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. సో, అబ్బాయిలైనా లైనర్ ఎందుకు పెడతాము అంటే కళ్ళు ఎలివేటెడ్‌గా కనపడతాయన్నమాట. కృష్ణ లుక్ కదా! సో, మా వాడికి చేసేటప్పుడంతా బోలెడు బోలెడు క్వెషన్‌లు. వాడి క్వెషన్స్‌కి ఆన్సర్ చేసేసరికి నాకైతే గొంతు తడారిపోయిందనమాట. అన్ని ఎక్కువ క్వెషన్స్ వాడు అడిగేవాడు. అండ్ ఇది బా రాలేదు, అది బా రాలేదు. వాడు చెప్తా ఉండేవాడనమాట. పారాని పెడతా ఉంటే, అది ఇంకా తక్కువ కలరొచ్చింది మళ్ళీ పెట్టు అని చెప్పేసని సాటిస్ఫై అవ్వలేదు. నాకొక క్లయింట్‌కి మేకప్ చేసిన ఫీలింగొచ్చిందనమాట. సో, ఇక్కడ నేను ఫింగర్స్ పెట్టాను గదా! అక్కడ నాకు ఇదయిపోయింది. సో, ఇప్పుడు నేనిది బ్లెండ్ చేసుకొని పౌడర్‌తో దాన్ని సెట్ చేసేసుకుంటాను. సో, పౌడర్ ఇక్కడ మనం నార్మల్ ట్రాన్స్‌లూసెంట్ పౌడర్‌ని యూజ్ చేయొచ్చు. నేను క్రైలన్ బ్రాండ్ సుప్రా దానిలోనే ట్రాన్స్‌లూసెంట్ పౌడర్ ఉంది. నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. సో, ట్రాన్స్‌లూసెంట్ పౌడర్ ఏంటంటే మనం ఏ కలర్ ఏసినా గూడా దానిలోకి బ్లెండ్ అయిపోతుంది. మీరు బనానా పౌడర్‌లు గట్రా యూజ్ చేయకూడదు. సో, పిల్లలు చేతులు వేసేస్తా ఉంటారు. మేకప్ అక్కడ టచ్ చేసిన దగ్గర వచ్చేస్తా ఉంటదనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తుండాలి. సో, లిప్‌స్టిక్ వచ్చేసి నేను పీఎస్‌ఈ నుంచి తీసుకున్నాను లిప్‌స్టిక్. కొంచెం రెడ్ షేడ్ బట్ ఆల్రెడీ లిప్స్‌కి బ్లూ కలర్ ఉండటం వల్ల అది కొంచెం పింక్ షేడ్‌లోకి వచ్చిందనమాట. నేనైతే తీసుకున్నది రెడ్ షేడ్. సో, లిప్‌స్టిక్ అయిపోయిన తర్వాత కృష్ణ గెటప్‌కి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బొట్టు. సో, బొట్టు పెడుతున్నాను. సో, బొట్టు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేకపోతే మేకప్ రూయిన్ అయిపోతుంది. సో, బొట్టు పెట్టిన తర్వాత నేను సైడ్స్ బ్రౌస్ మీద డ్రా చేస్తున్నాను. ఇది చాలా బావుంటుంది. సో, మన దగ్గర కలర్స్ ఉండే తిలకం ఉంటుంది కదా! లిక్విడ్ బింది. సో, దాంతోనే నేను తీసుకొని పెడుతున్నాననమాట. ఈ బ్రష్ వచ్చేసి లిక్విడ్ లైనర్ బ్రష్ అనమాట. సో, అది ఎడ్జ్ అన్నది టిప్ అనేది షార్ప్‌గా ఉంటుంది గనక నీట్‌గా వస్తుంది. సో, ఇది బేసికల్‌గా నాకైతే ప్రాక్టీస్ లేదు. ఏదో నాకు గుర్తున్న 4 ముగ్గులు పెట్టేసినట్టు పెట్టేసాననమాట. మెహందీ డిజైన్ పెట్టినట్టు. సో, బెంగాలీ బ్రైడ్స్‌కి కూడా మీరు చేసేటప్పుడు ఇలాగా మనము పెడతాము. సో, ఇంచుమించు అలాగా మనము డిజైన్ చేసేసుకున్నాం. సో, నెక్స్ట్ వైపు కూడా అలాగే చేయాలి. సో, వైట్ కలర్ దాంతో పెట్టిన తర్వాత దానిలో మళ్ళీ కొంచెం ఎలివేట్ చేయడం కోసం రెడ్ కలర్ డాట్స్‌ని నేను ఫిల్ చేశాననమాట. ఇంకొంచెం బాగా కనిపిస్తుంది అనేసని. సో, ఇప్పుడు నేను కాజల్ పెట్టాను. కాజల్ పెట్టేటప్పుడు మాత్రం బాగా ఇబ్బంది పెట్టేశాడు. లైక్ ఏడ్చేసాడనమాట. బట్ అదంతా కట్ చేశాను. వీడియోలో ఉంటే బాగుండదు కదా! నా కొడుకు చూసినా వాడే నన్ను తిడతాడు. "ఏడుస్తుంది పెట్టావేమ్మా" అని చెప్పేసని. సో, అందుకనే అది తీసేసాను. బట్ పిల్లలు కదా! వాళ్ళు అంత ఇది చేయలేరు. సో, ఇప్పుడు నేను అండర్ ఐస్ దగ్గర మళ్ళీ నేను
ప్రొడక్ట్ పెడుతున్నాననమాట. సో, అండర్ ఐస్‌ది ఇప్పుడు ఫేస్ మేకప్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను కంప్లీట్ బాడీ, హ్యాండ్స్, లెగ్స్ టోటల్ అంతా కూడా చేస్తాను. చేసి పరాయిని పెట్టి జ్యువెల్స్ ఏవైతే నా దగ్గర ఉన్నాయో వాటిని అలా నీట్‌గా మేనేజ్ చేసి సెట్ చేద్దామని చెప్పేసని ప్లాన్ అనమాట. నాకు ఎందుకో కిరీటం అంత మంచిగా అనిపించట్లేదు. కిరీటం వేయటానికి. సో, కిరీటం పెట్టడానికి చూస్తాను. మొత్తం మేకప్ అంతా సెట్ అయిన తర్వాత కిరీటం బావుంటే కిరీటం పెడదాము. లేదంటే లేదు అని చెప్పేసి. నాకు కిరీటం అంత మంచిగా అనిపించలేదు. సో, నేను ఉత్తరీయం ఉంటుంది గదా! దాన్ని ఫోల్డ్ చేసి నీట్‌గా తలపాగాలాగా పెట్టాననమాట. పెట్టి దానికి మోర్పంక్ నెమలి పించం పెట్టేసాను. నీట్‌గా అనిపించింది నాకు. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on సో, కాళ్ళకి కూడా పారాని పెట్టేసాను. చేతులకి పెట్టేసాను. ఇంకా ఫైనల్‌గా నా దగ్గరున్న జ్యువెల్స్‌ని అలాగా సెట్ చేసేసాననమాట. ఇప్పుడు ఇది వాళ్ళు వెళ్లి కొని తెచ్చుకున్నారు ముత్యాల దండ. సో, నేను దీన్ని గ్లూ డ్రాప్స్ పెట్టి అలాగా సెట్ చేస్తున్నాను. సో, మీరు జస్ట్ మీ దగ్గర ఉత్తరీయం, పంచె, నెమలి కన్ను ఉంటే చాలు. మీరు లుక్‌ని క్రియేట్ చేసేయొచ్చు ఈజీగా. అండ్ కలర్ ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. కంపల్సరీ అయితే కాదనమాట. సో, బాబు పుట్టిన దగ్గర నుంచి నేనైతే ఇది సెకండ్ టైమ్ అనమాట. సో, 1 ఇయర్ లోపు వేశాను. బట్ అంతగా ఫోటోస్ తీయటం కుదరలేదు. అండ్ ఈసారి ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ. మంచిగా క్రియేట్ అయింది లుక్ అన్నది. సో,
మీకు ఈ లుక్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ధోతి అది కట్టడం అనేది చాలా ఈజీగా నేను చూపించానండి. సో చాలామందికి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్ చేయండి సో దట్ ఇట్ విల్ రీచ్ టు మెనీ పీపుల్ అనమాట. సో నేను చేసే వీడియోస్కి మీరు కామెంట్స్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ యూట్యూబ్ ఆల్గరిథం ఇదొక మంచి వీడియో అని అనుకొని అది ఇంకొంచెం రికమెండ్ చేస్తుందనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ. బాయ్ బాయ్.